హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కాదు, శీల ప్రభుపాద లీలామృతం చర్చించుకుంటాము. సో శీల ప్రభుపాద లీలామృతం ఈరోజు కాదు గారు. సో లీలామృతంలో నెక్స్ట్ అధ్యాయం మనం చర్చించుకుందామంట. చర్చించుకుందాము. శీల ప్రభుపాద లీలామృతంలో ఈ అధ్యాయం పేరు వచ్చేసి దిస్ రిమోట్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, అంటే ఈ ప్రపంచంలో ఒక ఇంకో మూలం అని. అంటే బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రభుపాద వారు సంవత్సరం మటుకు ఆల్మోస్ట్ భారతదేశంలోనే ప్రచారం చేసి రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు. ఢిల్లీ, ఇంకా కలకత్తా, బాంబే, సూరత్, అమృత్సర్, ఇలా ఎన్నో చోట్లు, కుంభమేళాకి ఇలా ఎన్నో చోట్ల వెళ్ళి ప్రచారం చేశారు, మండల ప్రోగ్రామ్స్ చేశారు. అలా దాని తర్వాత అక్కడ నుంచి తిరిగి వెళ్ళే దారిలో, అమెరికాకి వెళ్ళే దారిలో దానికన్నా ముందు ప్రభుపాద వారు ఫస్ట్ రష్యాలో మాస్కోకి వెళ్ళారు. అక్కడ కొంచెం ట్రై చేశారు ప్రచారం చేయడానికి. దాని తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్ళారు, ప్యారిస్కి వెళ్ళారు. అలా ప్యారిస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు అమెరికాకి వస్తున్నారు అనమాట ప్రభుపాద వారు. భారతదేశంలో ప్రచారం చేసి రష్యా, ఇంకా మాస్కో, అక్కడ ప్యారిస్ అంతా కూడా అక్కడ కూడా ప్రోగ్రామ్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్ గా అమెరికాకి వస్తున్నారు. ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ప్రభుపాద వారు ఇక్కడ లేరు అమెరికాలో. అయినా కానీ ఇక్కడ అందరూ కూడా భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేశారు, భక్తి కూడా చేసుకున్నారు. ఆ విధంగా ఇంకా ఇంకా వాళ్ళు కృష్ణుడి పట్ల ఇంకా ఆసక్తి కూడా పెంచుకున్నారు. ఇంకా ప్రభుపాద వారి పట్ల కూడా వాళ్ళకి ఇంకా ఆసక్తి ఇంకా బాగా పెరిగింది. ప్రభుపాద అంటే గౌరవం, ఆసక్తి కూడా పెరిగింది అనమాట. ముఖ్యంగా ప్రభుపాద వారు ఎలా ప్రచారం చేస్తున్నారు భారతదేశంలో అనేది వాళ్ళు తెలుసుకున్నారు, విన్నారు రిపోర్ట్స్ ద్వారా. తద్వారా వాళ్ళకు కూడా ఇంకా బాగా వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళకు కూడా ప్రేరణ కలిగి వాళ్ళు కూడా ఇంకా బాగా ప్రచారం చేయడానికి అక్కడ ప్రయత్నించారు. తద్వారా ప్రభుపాద వారు చూశారు అక్కడ అమెరికాలో. ఇప్పుడు మనం చూస్తాము అక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా కానీ ఇక్కడ చాలా భక్తులు తయారయ్యారు అనమాట. యాక్చువల్లీ ప్రభుపాద లీలామృతము అంటే తెలుగులో కంప్లీట్ వర్షన్ లేదనమాట, షార్ట్. మీరు మాతాజీ చూపిస్తున్నారు కదా, సో అనంతదేవి మాతాజీ. సో జస్ట్ చిన్న కండెన్స్ వర్షన్ అనమాట తెలుగులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. అంటే అందులో మొత్తం ఉంది పాస్ట్ టైమ్స్ అన్ని, కానీ కొంచెం సంక్షిప్తంగా ఉన్నాయి. అది ఇంకొకటి ఇంగ్లీష్లో అయితే మొత్తం డీటెయిల్ వర్షన్ ఉందన్నమాట. మొత్తం 6-7 పుస్తకాలు ఉన్నాయి అలాంటివి ఇంగ్లీష్లో, మొత్తం లీలామృతం కంప్లీట్ కలిపి. సో నేనేంటంటే అందులోంచే నేను చెప్తున్నాను అనమాట, ఈ పుస్తకం నుంచి ఇంగ్లీష్లో ఉండేది. సో అందులో నుంచి మీకు చెప్తాను. సో ఇందులో కొంచెం డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలా జరిగింది, ప్రభుపాద అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు ఏమన్నారు, ఎవరితో ఏమన్నారు, ఏం చెప్పారు, ఇలా అన్ని క్లియర్, ఇంకా చాలా డీటెయిల్స్తో ఉంటాయి అన్నమాట. సో అందుకని ఈ విధంగా ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు ప్రభుపాద వారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ చూశారనమాట, ప్రతి సెంటర్లో చాలా మంది కొత్త వాళ్ళు భక్తులు అయిపోయారు. భక్తులు అవ్వడమే కాకుండా ఈ సంవత్సరం పాటు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ప్రభుపాద వారు వస్తారు, మేము ఎప్పుడు ప్రభుపాద వారి దగ్గర దీక్ష తీసుకుంటాము. ఆ విధంగా వాళ్ళు దీక్ష కోసం ఎదురు చూస్తూ ప్రభుపాద వారిని ఆల్రెడీ మా గురువు అని స్వీకరించేసి అలా చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అమెరికాలో. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాద వారు ఫస్ట్ టైం అమెరికాకు వచ్చారు 1965. అప్పుడు అక్కడ ఆయన ఒక్కడే వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు, అసలు ఎవరికి ఆయన తెలియదు, ఆయన ఎవరికి తెలియదు. సో అప్పుడు అసలు ఆయన ఎవరు పట్టించుకోలేదు. ఆయన చాలా సార్లు నేను తిరిగి భారతదేశం వెళ్ళిపోదామా అనుకునే ఆలోచన కూడా వచ్చింది.
అయినా కానీ ఆయన భగవంతుడి పైన, భగవంతుడి నామం పైన, గురు మహారాజ్ యొక్క ఆదేశం పైన శ్రద్ధతో ఆయన అక్కడే ప్రయత్నించాడు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో ఒక్కటి కాదు, డజన్ల సెంటర్లు స్టార్ట్ అయిపోయాయి. ఇస్కాన్ సెంటర్లు ఇలా డజన్ల ఇస్కాన్ సెంటర్లు స్టార్ట్ అయిపోయాయి. వందలాది మంది శిష్యులు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుపాదుల్ని రిసీవ్ చేసుకోవడానికి వందలాది మంది శిష్యులు వచ్చేస్తున్నారు. సో ఆ విధంగా ఇంకెంతో మంది ఇప్పుడు దీక్ష తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు, ఇంకా చాలా మంది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్ కి చేరుకున్నారు. ఫస్ట్ అది June 26, 1971 అనమాట, 1971. సో 6 సంవత్సరాలు సుమారుగా గడిచింది ప్రభుపాల్ వారు వచ్చి అమెరికాలో ప్రచారం స్టార్ట్ చేసి, రైట్. సో ఇంకా 6 సంవత్సరాల క్రితం తక్కువే చెప్పాలంటే. అయినా ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇలా 1 సంవత్సరం ముందు లాస్ ఏంజలీస్ మందిరాన్ని వదిలి జపాన్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ భారతదేశానికి వచ్చారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు 1 సంవత్సరం క్రితం లాస్ ఏంజలీస్ లో వెళ్ళినప్పుడు ఆయన చాలా డిస్టర్బ్డ్ గా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అక్కడ లాస్ ఏంజలీస్ మందిరంలో కొంతమంది భక్తులు కొంచెం తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసి, ప్రభుపాల్ వారిని తప్పుగా అర్థం చేసుకొని, కొంతమంది ప్రభుపాల్ వారిని మన అప్పట్లో అపరాధం చేసి అవమానకరంగా కూడా వ్యవహరించారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అప్పుడు కొంచెం బాధతో, కొంచెం దిగులుతో, అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ మందిరం నుంచి. కానీ ఇప్పుడు తిరిగి వచ్చి చూశారు, ఇప్పుడు మళ్ళీ ఆ భక్తులందరూ కూడా ఏవైతే అపార్థాలు, భ్రమలు అవన్నీ ఉన్నాయో, అవన్నీ అపసిద్ధాంతాలు అవన్నీ కూడా తొలగిపోయాయి. అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయిపోయి అందరూ కూడా బాగా భక్తి చేసుకుంటున్నారు. శ్రద్ధతో ప్రతిరోజు వెళ్ళి హరినామ సంకీర్తనం చేస్తున్నారు, భగవద్ దర్శనం మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడ రుక్మిణి ద్వారకాధీశ్ మందిరంలో విగ్రహాలు, వాటిని ఎంతో చక్కగా ఆరాధించుకుంటున్నారు. ఇలా మందిరంలో ఇప్పుడు చాలా వైభవంగా అంతా కూడా భక్తులందరూ కూడా భక్తి చేసుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు బాగా ఆనందం కలిగింది చూసి. ప్రభుపాల్ వారు అక్కడ ఒక పెద్ద దీక్ష సెరమనీ చేశారు. అక్కడ మళ్ళీ డజన్ల కొత్త మందిని వారికి దీక్షనిచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా June 27 రోజు ప్రభుపాల్ వారు ఇలా లాస్ ఏంజలీస్ నుంచి మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. సో శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ ఇప్పుడు 5వ సంవత్సరం రథయాత్ర, ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. ఇప్పుడు 5వ సంవత్సరం అన్నమాట ఇప్పుడు ఇది. సో అలా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళగానే అక్కడ ప్రభుపాల్ని ఎయిర్పోర్ట్ దగ్గర కలవడానికి 200 మంది ఆయన అనుచరులు వచ్చారు. సో అప్పుడు అక్కడ ఒక రిపోర్టర్, ప్రభుపాల్ వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రెస్, న్యూస్ పేపర్ రిపోర్టర్స్ వచ్చేస్తుంటారు. సో వాళ్ళు వచ్చి ఒకతను అడిగిన, అప్పుడు ప్రభుపాల్ని అడిగా, మీ ఎంతమంది భక్తులు ఉన్నారు మీ దగ్గర అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, అన్లిమిటెడ్, అంటే అనంతమైన సంఖ్య. సో చాలా మంది ఉన్నారనమాట. సో అలా చెప్పగానే తర్వాత ప్రభుపాల్ అన్నారు, కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. సో మీరు కూడా అంగీకరిస్తే అలా భగవంతుడికి సేవకుడుగా అవుతామని, మీ జీవితం కూడా ధన్యమైపోతుంది అని చెప్తారు. అలా 2 రోజులు శాన్ ఫ్రాన్సిస్కోలో వెళ్తారు రథయాత్ర అటెండ్ అవ్వడం కోసం. అక్కడ అటెండ్ అయ్యి తర్వాత ప్రభుపాల్ వారు తిరిగి మళ్ళీ లాస్ ఏంజలీస్ కి వచ్చేస్తారు. మళ్ళీ అలా లాస్ ఏంజలీస్ నుంచి మళ్ళీ జూలై 16వ తేదీన డెట్రాయిట్కి వెళ్తారు. ఇప్పుడు డెట్రాయిట్ లో అక్కడ బేసికలీ ప్రభుపాల్ వారు ఒక శిష్యుడు ఉన్నారు, భగవాన్ దాస్. ఆయన అక్కడ గవర్నింగ్ బాడీ యొక్క సెక్రటరీ అన్నమాట ఆ ప్రదేశానికి, ఆ జోన్ కి. సో ఆయన ప్రదేశంలో, ఆయనకి ఇచ్చిన ఏరియాలో బాగా ప్రచారం చేసి అక్కడ కూడా సెయింట్ లూయిస్, షికాగో, ఇంకా కొన్ని నగరాల్లో ఆయన సెంటర్లు స్టార్ట్ చేశాడు, ఇస్కాన్ మందిరాలు. సో అలా అక్కడికి డెట్రాయిట్ వెళ్ళగానే అక్కడ 300 మంది భక్తులు వచ్చేసారనమాట. చాలా మంది అందులో ఎప్పుడు ప్రభుపాల్ వారిని ప్రత్యక్షంగా చూడలేదు, అంటే వాళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. ఈ సంవత్సరం పాటు ఆయన అక్కడ ప్రచారం చేసి ఇంతమంది భక్తుల్ని తయారు చేశారనమాట భగవాన్ దాస్. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. సో అలా ఎయిర్పోర్ట్ కి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఉన్నారనమాట. అందులో కొంతమంది వారి అనుభవాన్ని ఇక్కడ మనకి షేర్ చేస్తున్నారు, అది చూసుకుందామంట. అందులో ఒకరు వచ్చేసి సురేశ్వర.
సురేశ్వర ప్రభు ఆయన చెప్తున్నారు, ఇలా మేము అక్కడ అమెరికా, కన్నడ దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి డెట్రాయిట్ చుట్టుపక్కల అన్ని ప్రదేశాల నుంచి అక్కడికి డెట్రాయిట్ మెట్రో ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి. అలా ప్రభుపాల్ వారి కోసం అనేసి అక్కడ రిసెప్షన్ రూమ్ లో ఒక మంచి ఆసనం, వ్యాసాసనం లాగా ఒక మంచి చైర్, గోల్డ్ రెడ్ తో తయారైన అలంకరించిన చైర్ ని థ్రోన్ ని అక్కడ మేము అరేంజ్ చేశాము. సో ఆ విధంగా అందరూ హరే కృష్ణ కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ప్రభుపాల్ వారు రావడానికి అన్ని రెడీ చేసుకుని ఉన్నారు అనమాట. ఎప్పుడైతే ప్లేన్ ఫైనల్ గా ల్యాండ్ అయిపోయిందో అందరూ ఎంతో ఉత్సాహంతో అక్కడ అది మన ప్లేన్ వైపు చూశారు, కానీ వెంటనే ప్రభుపాల్ వారు కనిపించలేదు. సో అందరూ తర్వాత ఎక్కడ వేరు ప్రభుపాల్ వారు వెతుకుతుంటే ప్రభుపాల్ వారు అక్కడ రాగానే అందరూ కలిసి ఒకేసారి సడన్ గా గట్టిగా అరుస్తూ ప్రభుపాల్ వారికి ప్రణామాలు అర్పించారు అందరూ. సో ఆ విధంగా నెక్స్ట్ అక్కడ ఇంకొక తన ఉరుక్రమ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, అలా ప్రభుపాల్ వారు ఎలా రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ రూమ్ అంతా కూడా ఎలా ఎంటర్ అయ్యారంటే సూర్యుడు ప్రవేశించిన విధంగా రూమ్ లోకి ప్రవేశించారు ఆయన. వెంటనే అందరూ దండోత్ప్రణామాలు చేసేసారు. అలా అంటే ఒకేసారి అంటే అది సహజంగా స్వాభావికంగా అందరూ ఒకేసారి కాళ్ళు కింద పడి మొత్తం నేల మీద వాళ్ళ మోకాల మీద మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారికి ప్రణామం చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నేను చూశాను ప్రభుపాల్ వారిని, నమ్మలేకపోయాను. అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారిని చూసి అంటే ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తున్నారు. సో అందులో ఇంకొకరు ఇంద్రద్యుమ్న ప్రభు, ఆయన చెప్తున్నారు, నా మొట్టమొదటిసారి ప్రభుపాల్ వారిని నేను చూసినప్పుడే ఇన్ని రోజులు నేను ఎప్పుడు కెమెరా నుంచే చూశాను, అంటే పిక్చర్లు, ఫోటోలు అవి. కానీ ఇప్పుడు ఆ పిక్చర్ లో ఎలా కనిపించేవారో ప్రభుపాల్ వారు ప్రత్యక్షంగా కూడా నాకు చూడడానికి అలాగే కనిపిస్తున్నారు. పిక్చర్ లో, ఫోటోలో కదలకుండా ఉంటారు, ఇప్పుడు కదులుతున్నారు అంతే. అంటే ఎగ్జాక్ట్ ఫోటోలో ఎలా ఉన్నారో అలా కనిపించారు. చాలా మంది అక్కడ భక్తులందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారు అలా ఆనందంతో. సో చాలా ఎమోషనల్ గా ఉండే అక్కడ అందరూ కూడా. అప్పుడు అంటే ప్రభుపాల్ వారి పట్ల ఎంత ప్రేమ అక్కడ ఉందనే విషయం అందరూ భక్తుల్లో చూడగలిగాను. ముఖ్యంగా వరిష్ఠ వైష్ణవులు ఎవరైతే సీనియర్ డివోటీస్ ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళు ప్రభుపాల్ వారి ఎంత ప్రేమిస్తున్నారని, అసలు నేను ఎంత అదముండు అనే విషయం నాకు అర్థమైంది. అప్పుడు నాకు అనిపించింది అలా. సో ఉరుక్రమ ఆయన చెప్తున్నాడు, సో ప్రభుపాల్ వారు చాలా శక్తివంతంగా కనిపించారు. అదే విధంగా ఆయన ఎంతో సున్నితంగా కూడా కనిపించారు, ఒక అందమైన పువ్వులాగా. సో ఆయన అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ ఆయనకి రెండు వైపులా అంటే సైడ్ జరిగేసి ఒక దారి ఇచ్చారు. సో ఫైనల్ ప్రభుపాల్ వారు వెళ్ళి కీర్తానంద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. కీర్తానంద్ మహారాజు ప్రభుపాల్ వారి మెడలో పూలమాలేశారు. వెంటనే ప్రభుపాల్ వారు ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. సో అప్పుడు కీర్తానంద్ మహారాజు ఏడవడం మొదలు పెట్టారు. ఒక చిన్న పిల్లవాడు లాగా, ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గర వచ్చి ఏడుస్తాడు అలా ఆయన ఏడవడం మొదలు పెట్టాడు. సో అలాగే ప్రభుపాల్ వారు నెక్స్ట్ భగవాన్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి ఆయన తలకాయ పైన ఇలా ప్యాక్ చేశారు. తర్వాత ఆయన్ని కూడా ఆలింగనం చేసుకున్నారు. ఆయన కూడా ఏడవడం మొదలు పెట్టాడు చిన్నపిల్లవాడి లాగానే. అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు తండ్రి తిరిగి వస్తే ఎలా ఆనందంతో, ఇప్పుడు అలా ఇన్ని రోజుల విరహంతో ఉన్న ఆ బాధను ఒకటేసారి బయటకు వస్తుంది, ఇంకా ఆనందం కూడా వస్తుంది. సో అలాంటి భావంతో వాళ్ళు ఏడుస్తున్నారు అన్నమాట ప్రభుపాల్ వారు ఆలింగనం చేసుకున్నప్పుడు వాళ్ళని. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకొక డివోటీ అక్కడ వచ్చారు, విశ్వకర్మ ఆయన పేరు. ఆయన నేను కొద్దిగా లేట్గా వచ్చాను అక్కడికి. నేను అక్కడికి రాగానే కొంచెం భయం వేసింది, ప్రభుపాల్ వారిని డైరెక్ట్ గా ఎలా చూస్తామని. కొంచెం నేను భక్తుల వెనకాల దాక్కుని అలా చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. దాని తర్వాత అనుకున్నా, అదేంటి భగవంతుడు ఒక శుద్ధ భక్తుడు ఇక్కడ వచ్చాడు, భగవంతుడు యొక్క ప్రతినిధి, ఆయన్ని దర్శించుకుంటేనే మన జీవితం ధన్యమైపోతుంది, అటువంటి ఇలా దాక్కుని ఉండడం ఏంటి అని తర్వాత నేను చూశాను. అప్పుడు ఆయన వ్యాసాసన పైన కూర్చొని అలా నీళ్లు తాగుతున్నాడు. అలా పైకెత్తి నీళ్ళు తాగినప్పుడు ఆ కప్పులోంచి, అంటే కప్పుని పెదాలకి టచ్ చేయకుండా తాగారు. నేను అలా
నీళ్లు తాగడం ఎవరిని ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా అనిపించింది. సో ఆ విధంగా అలా నీళ్ళు మొత్తం తాగేశారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా అక్కడ అందరూ కూడా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో కీర్తన చేస్తున్నారు. అందరూ అలా ఆధ్యాత్మిక ఆనందంలో అందరూ మునిగిపోయారు. అందులో సగం మంది ఏడుస్తున్నారు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆనందం. సో అప్పుడు ప్రభుపాల్ గారు మాట్లాడడం మొదలు పెట్టారు. సో ఆయన చెప్పారు, నాకు చూసి చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది భక్తులు, ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కలిసి ఈ యొక్క కృష్ణ భక్తి చేస్తున్నారు. ఇస్కాన్కి వచ్చారు, ఇస్కాన్ మూవ్మెంట్ లో పాల్గొంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన ఉద్యమం. మన ఇస్కాన్ అనేది చాలా ముఖ్యమైన ఉద్యమం. ఎందుకంటే ఇది మనిషి యొక్క సమాజాన్ని బాగుపరిచే ఉద్యమం. ఇప్పుడు ఇక్కడ సమాజంలో ఏంటంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే ప్రజలకి, జనాలకి అసలు తెలీదు, ఆత్మతత్వ జ్ఞానమే లేదు. ఈ శరీరమే అంత సర్వస్వం అనుకుంటున్నారు, కానీ ఆత్మతత్వం ఒకటి ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇలాంటి పెద్ద తప్పు చేస్తూ ఈ విధంగా అన్ని తప్పుడు దారిలో వెళ్తున్నారు అందరూ. ఇలా ఆలోచిస్తూ పెద్ద పెద్ద పండితులు కానీ, పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ అందరూ కూడా ఇలా సరైన జ్ఞానం లేక తప్పు ఆలోచిస్తున్నారు. నేను రీసెంట్ గా అంటే ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ కోట్ చేస్తాను. ఎందుకు అలా అంటున్నారు ప్రభుపాల్ వారు అని చెప్తున్నారు. నేను రీసెంట్ గా మాస్కోకి వెళ్ళాను. అక్కడ ఇండాలజీ ప్రొఫెసర్ ఒకరు ఉన్నారు, ప్రొఫెసర్ కొటావ్స్కీ. ఆయనతో నేను కొంతసేపు మాట్లాడాను. ఆ సంభాషణలో అప్పుడు ఏం జరిగిందంటే ఆయన అంటున్నాడు, స్వామీజీ ఒక్కసారి ఈ శరీరం అంటే మరణించిన తర్వాత శరీరం అంతరించిపోతుంది, శరీరంతో పాటే అంతా మనం కూడా ఫినిష్ అయిపోతాము. సో నేను ఆశ్చర్యపోయాను, ఇంత పెద్ద ప్రొఫెసరు, ఇంత శిక్షితుడైన వ్యక్తి అలా ఎంతో ఉన్నతమైన పదవిలో ఉండి అతనికి ఆత్మజ్ఞానం లేదు. ఆత్మ శరీరానికి రెండిట్లో తేడా తెలియదు, అవి రెండు వేరు వేరైన విషయమే తెలియదు. సో అలా ప్రభుపాల్ వారు చెప్పారు. అలా చెప్తున్నారు. అప్పుడు ఒకటి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, నెక్స్ట్ ఫ్లైట్ వస్తుంది, అక్కడ ఆ డిపార్చర్ లాంగ్ ఏదైతే ఉందో అక్కడ అందరు కూర్చున్నారు. ప్రభుపాల్ వారి మీద శిష్యులందరూ అది వెకేట్ చేయాలి, ప్లేస్ ఖాళీ చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ రాగానే సరే అనేసి అక్కడ నుంచి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడ నుంచి ఇస్కాన్ మందిరానికి వెళ్ళారు. ఇస్కాన్ డెట్రాయిట్ మందిరానికి వెళ్ళారు. అక్కడ మందిరం లోపల ప్రభుపాల్ వారు వెళ్ళి ఆయన వ్యాసాసనం ఏదైతే అక్కడ ఉన్న విగ్రహాలు, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర విగ్రహాల ముందు ఉన్న వ్యాసాసనాన్ని పైన వెళ్ళి కూర్చుంటారు. ఆ విధంగా వెంటనే అప్పుడు డివోటి అక్కడ కీర్తన చేయడం మొదలు పెడతారు. ప్రభుపాల్ వారు కర్తలు వాయిస్తూ ఉంటారు. అలా అంత రూమ్ లో మొత్తం ఇప్పుడు శిష్యులందరూ, భక్తులందరూ నిండిపోయారు. వాళ్ళందరినీ చూస్తూ ఆయన ఎంతో ఆనందంగా, వాళ్ళందరూ నృత్యం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు. అలా ఎంతో ఆనందంగా తలాడిస్తూ ప్రభుపాల్ వారు అందరి వైపు చూస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా ఆయన వ్యక్తం చేస్తారు ఆయన ఆనందాన్ని. తర్వాత ప్రభుపాల్ లెక్చర్ స్టార్ట్ చేస్తారు. సో ప్రభుపాల్ అలా అందరినీ చూస్తూ అందరి ముఖాలన్నీ ఇలా వెలిగిపోతున్నాయి ఆనందంతో. అలా చూస్తూ ప్రభుపాల్ అంటారు, చూడండి అందరి ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయి, ఎంత శుద్ధం అయిపోతున్నారు వీళ్ళు. ఆ వెలుగు చూసి ముఖంలో ఉన్న ఆనందం, కాంతి చూసి వాళ్ళు ఎలా శుద్ధంగా మారిపోతున్నారో మనకు అర్థమవుతుంది. సో అందుకే ఇదే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా ఇలా ఈ మందిరానికి రండి, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి రండి, ఇక్కడికి వచ్చి ఈ సరైన లాభాన్ని పొందండి. ఇక్కడ నా శిష్యుడు ఉన్నాడు భగవాన్ దాస్, మా శిష్యులందరిలో కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డిసైపుల్స్, ఒక శ్రేష్టమైన శిష్యుడు నాకు. సో ఆయన మీకు హెల్ప్ చేస్తాడు, మీకు సహకరిస్తాడు, మీకు ఆయన సరైన మార్గదర్శనం చేస్తాడు. సో మీరు అందరూ కూడా ఇక్కడ రండి, వచ్చి ఈ లాభాన్ని పొందండి. ఇలా ప్రభుపాల్ గారు లెక్చర్ ఇచ్చిన తర్వాత అడిగారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని. అప్పుడు బహుళాశ్వ అనే ఒక భక్తుడు చేయెత్తాడనమాట. శిల ప్రభుపాల్ గారు అన్నారు, అంటే శిల ప్రభుపాల్ గారు అడిగారు, శిల ప్రభుపాద్ ఏ విషయము
మీకు చాలా ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, చాంట్ హరే కృష్ణ జపం చెయ్యి. అప్పుడు అలా చెప్పగానే అందరూ జయ జయ అనేసి అందరూ అరవడం మొదలు పెట్టారు అన్నమాట గట్టిగా. సో ఆ విధంగా ప్రభుపాల్ అంటున్నారు, ఇది చాలా సింపుల్, అవునా? జపం చేయడం, హరే కృష్ణ జపం చేయడం చాలా సింపుల్. ఈ మాత్రం నువ్వు చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అంతే. నేను మీ దేశానికి ఎందుకు వచ్చాను? ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని అందరి ద్వారా జపం చేయించడానికి. సో మీరందరూ కూడా అలా జపం చేసి ఆ విధంగా ఇంకా ఈ జపాన్ని అందరి ద్వారా చేయించడానికి ప్రచారంలో మీరు సహాయం చేస్తున్నారు. దీని ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అని ప్రభుపాల్ గారు చెప్తారు. సో మీరందరూ కూడా ఎలాగైనా సరే నాకేం నచ్చుతుంది అని అడుగుతున్నారు. మీరేం చేస్తే నేను ఆనందపడతాను అని అడుగుతున్నారు కదా. అంటే మీరు ఆలోచన ఏదైతే ఉందో, అలా నన్ను సంతృప్తి పరచాలి, ఆనందపరచాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో మీది, ఇది చాలా మంచి ఆలోచన. ఇంకా ఇది చాలా కఠినమేం కాదు. చైతన్య మహాప్రభు చెప్పారు, నా ఆజ్ఞ తీసుకో, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి ప్రచారం చేయి, నువ్వు గురువు అయిపో అని అన్నారు. ఆ ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఇదే, నువ్వు ఎవరినైనా కలుస్తావో, ఎవరిని ఎప్పుడైతే కలుస్తావో వారికి కృష్ణుడి గురించి ప్రచారం చేయి. ఇదే ఆజ్ఞ. సో ఈ విధంగా ప్రభుపాల్ గారు అంటున్నారు అన్నమాట, ఒకవేళ దట్ ఇఫ్ వన్ వాంటెడ్ టు ప్రీచ్ అండ్ రిప్రజెంట్ కృష్ణ, ఎవరైనా ఇలా ప్రచారం చేసి అలా కృష్ణుడి యొక్క ప్రతినిధి అవ్వాలనుకుంటే అది ఎప్పుడు సంభవం అంటే, అతను కృష్ణుడు ఎలా చెప్పాడో, ఏం చెప్పాడో అది యథావిధి అలాగే చెప్పాలన్నమాట, యథాతథంగా. అందుకని ప్రభుపాల్ గారు బుక్ రాశారు, భగవద్గీత యథాతథం. సో యథాతథంగా అలా కృష్ణుడు యొక్క ఆదేశాలని మనము పాటించి అదే విధంగా ఇంకొకరికి చెబితే అప్పుడు మనం ప్రచారం చేయొచ్చు. సో అలా ప్రభుపాల్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను రాకముందే భగవాన్ దాస్ ఆయనే ఇక్కడ అంతా ప్రచారం చేశాడు. కాబట్టి ఇదంతా ఎలా చేయగలిగాడు అతను? ఎందుకంటే నేను అతనికి ఎలా నేర్పించానో అతను అలాగే ప్రచారం చేశాడు అందరికీ. ప్లస్ ఇది అద్భుతం అన్నమాట. ఈ అద్భుతం జరిగింది అలాగే. సో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు ప్రభుపాల్ గారు. లాస్ ఏంజలీస్ లో కూడా ఇలా ఎంతో అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. అక్కడ కరందర్ అనే నా శిష్యుడు ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఇక్కడ కూడా వచ్చాడు. అతనికి నేను ఏది చెప్తే అది అలాగే అతను పాటిస్తాడు, అలాగే చేస్తాడు. సో ఫస్ట్ క్లాస్, చాలా బాగా చేస్తున్నాడు. ఈ విధంగా ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఈ విధంగా చేస్తే, ఈ విధంగా అందరూ కూడా మందిరానికి రావచ్చు. ఆ విధంగా భక్తి ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. ఇక్కడ నా శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు నేనేమి చెప్పానో అది వాళ్ళు మీకు చెప్తారు. ఇది పరంపరా పద్ధతి. ఇలా కొత్తగా ఏమి కనిపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో అదే ఇంకొకరు చెప్పొచ్చు. అలాగే మనం కూడా ఇంకొకరి నుంచి నేర్చుకోవచ్చు. సో ప్రభుపాల్ వారు ఇంకా ఆ రోజు సాయంత్రం బయలుదేరుతున్నారు మందిరం నుంచి బయటికి. సో అప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక శిష్యుడు యొక్క తల్లి ఆమె ప్రభుపాల్ గారి దగ్గరకు వచ్చిందనమాట. దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది ప్రభుపాల్ గారికి, మీకు తెలుసా ఇక్కడ మా పిల్లలందరూ కూడా, ఈ పిల్లలందరూ మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని పూజిస్తున్నారు అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అవును, ఇదే కదా మన పద్ధతి. నేను కూడా నా గురువుని పూజిస్తున్నాను. కాబట్టి అప్పుడు అది వినగానే అందరూ ఆనందంతో ప్రభుపాల్ గారు అందరిని చూస్తున్నారు. అప్పుడు అందరూ ఆనందంతో నవ్వడం మొదలుపెట్టారు, వ్యక్తం చేశారు వాళ్ళ ఆనందాన్ని. సో ఇక్కడ అంటే ఒక శిష్యుడు యొక్క తల్లి వచ్చి ఆమె ఏం చెప్పాలనుకుందంటే, ప్రభుపాల్ వారికి మిమ్మల్ని చాలా స్పెషల్ గా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారని. సో ప్రభుపాల్ వారు నన్ను అన్నారు, అదేమంత ఇంపార్టెంట్ అంటే గొప్ప వాక్యంగా తీసుకోలేదు. ప్రభుపాల్ అన్నారు, ఇది పద్ధతి మనది, గురువుని పూజించడం అనేది అది మన పరంపర. సో ఇది వైష్ణవుల యొక్క పద్ధతి. కాబట్టి ఇందులో కొంచెం అంతగా ఆశ్చర్యపడవలసింది ఏం లేదు. అయ్యేంటి వాళ్ళు గురువుని పూజిస్తున్నారు అని. సో ప్రభుపాల్ వారు అలా తెలియజేశారనమాట. సో ప్రభుపాల్ వారికి ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ సెంటర్స్ చాలా ఏర్పడ్డాయి. సో ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరానికి ఇప్పుడు వెళ్ళడం అనేది, ప్రతి సెంటర్కి వెళ్ళడం వెంటనే అనేది సంభవం కాదు.
సో ఇలా నేను 1 సంవత్సరం భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా కొత్త కొత్త సెంటర్లు, ఇస్కాన్ సెంటర్లు ఓపెన్ అయ్యాయి. వెస్ట్ కోస్ట్, ఫ్లోరిడా, టెక్సస్, మిడ్ వెస్ట్, ఈస్ట్ ఇలా అన్ని చోట్ల. సో ప్రభుపాద్ గారు ఇప్పుడు ఆయన అంటున్నాడు, "ఓ పెద్ద వ్యాపారవేత్త కన్నా కూడా ఎక్కువ సెంటర్లు నాకున్నాయి. ఈ విధంగా ఎన్ని చోట్ల ఉన్నాయో అంటే అన్ని సెంటర్లో నేను వెళ్ళి ఉండొచ్చు. సో ఈ విధంగా ఇలా అన్ని చోట్లలో నేను ఒక్కొక్క చోటుకి నా దగ్గర అంటే ఇది ఒక్కొక్క ఇల్లు లాంటిది అక్కడ ఉండడానికి. ఇవన్నీ 1 సంవత్సరం కూడా అంటే ట్రై చేసినా కానీ అన్ని చోట్లకు నేను 1 సంవత్సరం పాటు కూడా ట్రై చేసిన అన్ని చోట్లకి నేను వెళ్ళలేను ఒకండి. సో ముఖ్యంగా ప్రభుపాద ద్వారా అలా ఎప్పుడైనా లెక్చర్లు ఇచ్చేటప్పుడు కూడా ముఖ్యంగా భారతీయులకి ఇలా ఆయన చెప్పేవారు ఈ విషయాలు. ఇలా ఎన్ని సెంటర్లు అయ్యాయి, ఆ సెంటర్లలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారు అంటే ఇదంతా ఎలా ప్రచారం పెరుగుతుందో ఆ విషయాలు చెప్పేవాడు అనమాట లెక్చర్స్ లో కూడా భారతీయులకి ముఖ్యంగా. సో ఈ విధంగా ప్రభుపాద ద్వారా ఇస్కాన్ బాగా వృద్ధి చెందుతుంది, బాగా పెరుగుతుంది ప్రచారం అని ఆనందంగా ఉన్నారు. అలాగని ఆయన గర్వంగా ఉన్నా కానీ ప్రభుపాదులు ఎప్పుడు కూడా నేను గొప్ప, ఇదంతా నా వల్లే జరిగింది అని ఎప్పుడు కూడా ఆయన గర్వపడలేదు, అహంకారపడలేదు, అలా ఎవరికి చెప్పలేదు. ఆయన ప్రతిసారి అనేది ఆయన ఎప్పుడు కూడా ఇస్కాన్ ఇప్పుడు బాగా పెరిగింది, నేను బాగా భోగించవచ్చు అని కూడా ఇప్పుడు ఆలోచించలేదు ఇస్కాన్ నుంచి. ఆయన ప్రతి సెంటర్కి వెళ్ళేవాడు ప్రచారం కోసం అనేసి. అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏదో ఒక చిన్న అపార్ట్మెంటో ఏదో ఒక ప్లేస్ ప్రభుపాద గారి కోసం వెంటనే అరేంజ్ చేసేవారు లాస్ట్ మినిట్ లో. ఒక్కొక్కసారి అక్కడ కూడా కొన్ని అసౌకర్యాలు కలిగేవి. అలా ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఆయన ఒక చోట ఉండి సెటిల్ అయ్యేదో హాయిగా తిని పడుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ సెంటర్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు రకరకాల సెంటర్లో ఏదో 2-3 రోజులు ఉంటారు, ఒక రోజు ఉంటారు. కొన్ని సెంటర్లో అయితే కొన్ని సెంటర్లో కొన్ని గంటలే ఉంటారు. అక్కడ ప్రచారం చేస్తారు, అక్కడ భక్తుల్ని కలుస్తారు, వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు, తెలుసుకుంటారు అక్కడ ఎలా ప్రచారం జరుగుతుంది, వాళ్ళకి ప్రేరణ ఇచ్చి ఇంకో చోటికి బయలుదేరిపోతారు. ఈ విధంగా ఆయన అంటే ఆయన యొక్క హెల్త్ కానీ ఆయన యొక్క కంఫర్ట్ గురించి కానీ పెద్దగా ఆలోచించట్లేదు. అలా ప్రచారం 75 సంవత్సరాలు వచ్చిన ప్రభుపాద గారు అలా ప్రచారం చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రభుపాద గారు రిలాక్స్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నా సొసైటీ బాగా పెరిగిపోయింది, పెద్దదైపోయింది, ఇంకా నాకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు హాయిగా ఒక సెంటర్లో కూర్చొని ఎక్కడన్నా అక్కడ హాయిగా తిని పండుకోవచ్చు అని ఎప్పుడు అనుకోలేదు ప్రభుపాద గారు. ఇంకా అలాగే ఇదంతా నేనే చేశాను, ఇదంతా నా కష్టం, నా సొంతం, నా గొప్ప అని కూడా ఎప్పుడు ఆయన మొత్తం క్రెడిట్ తీసుకోలేదు. ఆయన ఎప్పుడు అనేవారు, ఇదంతా నా గురువు యొక్క కృప, ఈ పరంపర యొక్క కృప, అందుకని ఇదంతా కూడా ప్రచారంతో కూడా జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ఇస్కాన్ పెరుగుతుంది, అయినా కానీ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చేయవలసింది చాలా ఉంది. ఇప్పుడు ప్రభావం చూపడం జస్ట్ మొదలైంది, కొద్దిగా ప్రభావం చూపిస్తుంది, కానీ ఇంకా చాలా చాలా ప్రచారం చేయడానికి ఇంకా అవకాశం అనేది ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఇప్పుడు పూర్వ ఆచార్యుల యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఇప్పుడు ఇలా పెరుగుతూ ఉంది ఇస్కాన్. సో ప్రభుపాదుల వారు గారు ఇప్పుడు కొత్త మంది శిష్యులని చాలా మందికి దీక్షలు ఇస్తున్నారు. సో ఇలా చాలా అవకాశం ఉంది ఇంకా ప్రచారం చేయడానికి. సో ప్రభుపాదుల వారు అంటే ఇది చైతన్య మహాప్రభుల యొక్క అనుచరులు ఒకరు జీవ గోస్వామి పాదుల వారు ఆయన ఒక హెచ్చరిక ఇచ్చారు. గురువు అన్నప్పుడు మరీ ఎక్కువ మంది శిష్యుల్ని గ్రహించడం చాలా ప్రమాదకరం అని. ఎందుకంటే అందులో ఒక ప్రమాదం ఉంది. ఏమిటంటే ఇలా చాలా మంది శిష్యులను గ్రహించి ఆ శిష్యులు సరిగ్గా నియమాలు పాటించకపోతే అప్పుడు వాళ్ళు ధర్మాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు చాలా దాని యొక్క కర్మ యొక్క ఫలితాన్ని, రియాక్షన్స్ కి అవన్నీ కూడా గురువుకి వస్తాయి. గురువు చాలా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది దానికోసం. అయినా కానీ ప్రభుపాదుల వారు ఇక్కడ ఆయన అలా ప్రచారం చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన ఒక చోట చాలా మంది శిష్యులకు దీక్షనిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాదుల గారు చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తుడు, ఒక శక్తావేశ అవతారం అన్నమాట. సో ఆయన ఇప్పుడు ఎలాగైనా సరే శిష్యుల్ని పెంచి తద్వారా ప్రచారం పెంచి తద్వారా ఇస్కాన్ విశ్వవ్యాప్తంగా పెరిగేలా, ప్రచారం పెరిగేలా ఆయన చేయడమే ఆ ఉద్దేశంతో ఆయన వచ్చాడు. సో డెఫినెట్ గా ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే చాలా రిస్క్ తీసుకుంటాడు, కానీ ఆయనకు తెలుసు ఇది ఇప్పుడు చాలా అత్యవసరమైన పరిస్థితి.
ఇంకా తప్పదు, నాకు రిస్క్ తీసుకోవాల్సిందని తీసుకుంటున్నాడు. అందుకే ఆయన నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృత సింధులో ఇలా రాశారు. ది వన్ పాయింట్ ఈస్ దట్, అంటే ఏంటంటే ఇలా మనం కృష్ణ భక్తి ప్రచారం చేసినప్పుడు మరి శిష్యుల సంఖ్య పెరగాల్సిందే, లేకపోతే ప్రచారం పెరగదు అనేసి ప్రభుపాదులు వారు అన్నారు. అందుకని ఒక్కొక్కసారి ఇలా సన్యాసి ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క పరంపరలో వస్తున్నారో అలా ప్రచారం పెంచడం కోసం అనేసి, ఇంకా ప్రచారం వ్యాప్తి చెందాలనేసి ఒక్కొక్కసారి ఆ శిష్యుడు కొంతమంది శిష్యులుగా స్వీకరించి వాళ్ళకి దీక్షనిస్తారు. వాళ్ళకి సంపూర్ణమైన యోగ్యత లేకున్నా, ఎందుకంటే అటువంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రభావంతో ఆ శిష్యుడు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందగలడు. కానీ ఒకవేళ ఎవరైనా సరే ఆధ్యాత్మిక గురువు, అరే చాలా మంది శిష్యుల్ని పెంచితే నాకు చాలా పేరు, ప్రతిష్ట, పరువు అన్ని పెరిగిపోతాయి అనే ఉద్దేశంతో గనక ఎవరైనా శిష్యుల్ని ఇలా భక్తి మార్గంలోనే చేస్తూ చేస్తూ పతనం అయిపోతారు, ఒకవేళ ఈ ఉద్దేశంతో గనక శిష్యుల్ని గ్రహిస్తారు. సో ఇలా ప్రభుపాదులు వారు అంటారు, అంటే సరైన చేతనతో గురువులు శిష్యుల్ని గ్రహించాలన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాదులు వారు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టారనమాట. ఈ స్టాండర్డ్, ఈ పరీక్ష పాస్ అయిన వాళ్ళే దీక్షకు అర్హులు. ప్రభుపాదులు వారు ఏం పెట్టారంటే, ఎవరైనా సరే దీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్ళు 4 నియమాలు ఇంకా 16 మాలల జపం కనీసం 6 నెలల నుంచి చేస్తున్నారు. ఆ టైంలో అప్పట్లో ఆ రూల్ పెట్టారు ప్రభుపాదులు వారు. 6 నెలల నుంచి ఇలా అన్ని 4 నియమాలు చేస్తూ 16 మాలలు జపం చేస్తూ, అక్కడ ఉన్న టెంపుల్ ప్రెసిడెంట్ ఇంకా అక్కడ లోకల్ జీబీసీ సెక్రటరీ వీళ్ళిద్దరి ఒక అనుమోదం, రికమెండేషన్, ఆ రికమెండేషన్ అనేది లభిస్తే అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, అలాంటి శిష్యులకి నేను దీక్షను ఇవ్వగలను. సో ఈ విధంగా ప్రభుపాదులు వారు అనుకున్నారు, ఏదో కండిషన్ పెట్టాలి, మరి అందరు నిజాయితీగా భక్తి చేయాలి, భక్తులు నిజంగా నిజాయితీగా వాళ్ళు దీక్ష చేసి భక్తి చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాన్ని ఎలా గ్రహిస్తామని ప్రభుపాదులు వారు ఈ స్టాండర్డ్ పెట్టారు అనమాట. ఎవరికైనా దీక్ష కావాలంటే ఈ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే అలా ప్రభుపాదులు వారి నంబర్ ఆఫ్ శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా ప్రభుపాదులు వారు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించేవారు. అంతమంది శిష్యులు పెరిగినా కానీ అలా కొంతమంది శిష్యులు మాత్రం ఎప్పుడు ప్రభుపాదులు వారి యొక్క సాంగత్యం లభించి ఆయనతో పాటు ప్రచారంలో వెళ్ళి ఆయన యొక్క సాంగత్యం ద్వారా ఎంతో వారికి లాభం కలిగింది. కానీ ఇంకా వందలాది శిష్యులందరూ మాత్రం దూరం నుంచి ప్రభుపాదులు వారిని దర్శించుకోవడం, ప్రభుపాదులు వారి లెక్చర్లు వినడం. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదులు వారితో ఒక సంబంధాన్ని వాళ్ళందరూ కూడా కలుపుకోగలిగారు. ప్రభుపాదులు వారు మా గురువు అనే ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్, ఆ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి శిష్యుడికి కలిగింది అనమాట. అందరూ కూడా అలా ప్రభుపాదులు వారు నా గురువు, నా శ్రేయోభిలాషి అని అందరికీ కూడా అనిపించేది. నన్ను ఆయన తప్పకుండా ఈ జన్మ మృత్యు సాగరం నుంచి నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం, శ్రద్ధ ప్రతి ఒక్క శిష్యుల్లో ఉంది. అందరికీ తెలుసు శ్రీల ప్రభుపాదులు వారు సాధారణ వ్యక్తి కాదు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క ప్రతినిధి, సేనాపతి భక్తుడు, ఆయన శక్తావేశ అవతారం. ఆ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి, భగవంతుడి యొక్క ప్రతినిధి అని ప్రభుపాదులు వారిని వాళ్ళు సంపూర్ణంగా నమ్మకంతో ఈ విధంగా వాళ్ళు సన్మానించేవాళ్ళు. సో ఈ విధంగా ప్రదేశంతో సంబంధం లేదు, ఎక్కడ అన్ని ప్రదేశాలు, అన్ని దేశాల్లో అలా ప్రభుపాదులు వారు అన్ని రకాల శిష్యులు యొక్క ఆదరణ పొందారు. వాళ్ళకి తెలుసు శిష్యులకి, మేము ప్రభుపాదులు వారి యొక్క ఆదేశాలనికి మేము శరణాగతం అవుతే మనస్ఫూర్తిగా, అప్పుడు కృష్ణుడు మా యొక్క హృదయాల్లో ఉన్నారు, ఆయన మాకు ఇంకా కృష్ణ భక్తులు ముందుకెళ్ళడానికి సహాయం చేస్తారు. మేము నిజాయితీగా భక్తి చేసుకోవాలి, అది ముఖ్యమైన విషయం. అప్పుడు కృష్ణుడు తప్పకుండా ప్రభుపాదులు వారి యొక్క శిష్యులు ఇంకా భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఆయన కృప చూపిస్తాడు. సో ఈ విధంగా అక్కడ భక్తులు ఉన్న అందరి యొక్క ప్రభుపాదులు వారి పట్ల వాళ్ళకున్న ప్రేమ, ఈ యొక్క అభిమానం అనేది అదేదో సెంటిమెంట్ కాదనమాట, మామూలు సెంటిమెంట్ కాదు. సో వాళ్ళకి తెలుసు ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత అభిమానం ప్రభుపాదులు వారి పట్ల, ఎందుకు అంత శ్రద్ధ అంటే ఈయన శుద్ధ భక్తుడు, భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు,
ఆయన మనని భగవంతుడి యొక్క సేవలో నియుక్తపరుస్తున్నాడు. కాబట్టి ఆ సేవ, భగవంతుడి సేవలో మేము నియుక్తమై ఆ భక్తి ఆనందాన్ని పొందుతున్నాము. సో ఆ విధంగా ప్రతి ఒక్క శిష్యుడు అర్థం చేసుకుంటున్నాడు, ఆ ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా వాళ్ళు, అందుకనే ప్రభుపాల్ వారి పట్ల అంతవారికి ఆసక్తి పెరిగిపోతుంది, ఎంత కృతజ్ఞత భావంతో వాళ్ళు ఉంటారు ప్రభుపాల్ వారి పట్ల. సో ఇది అందుకనే అలా డెట్రాయిట్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత ప్రభుపాల్ వారి శిష్యులు. సో నో వండర్ ఆన్లుకర్స్ అట్ ద డెట్రాయిట్ airport had not understood the apparently delirious devotees in the blissful reception of Prabhupada. సో ప్రభుపాద్ వస్తున్నారు, స్వామీజీ, గురూజీ వస్తున్నారు అనేసి ఎంత బాగా ఆనందంతో వాళ్ళు నృత్యం చేస్తూ ఆనందంతో రిసీవ్ చేసుకున్నారు. చాలా మందికి అర్థం కావట్లేదు అసలు, ఎందుకంటే వాళ్ళకి ఈ సిద్ధాంతం తెలియదు. ఎందుకు, ఎలా ఇంత ఆనందపడుతున్నారు ఒక గురూజీ వస్తే, ఆయన పట్ల ఎంత అభిమానం, ఇంత శ్రద్ధ, ఎలా అని బయట వాళ్ళు చూస్తున్నారు, అందరూ ఆశ్చర్యపోతున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇదన్నమాట విషయం. శిష్యులకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళకి అంత కృతజ్ఞత, ఆనందం ప్రభుపాల్ వారి పట్ల. నెక్స్ట్, న్యూయార్క్ సిటీ నగరంలో జూలై 19వ తారీఖు 1971వ సంవత్సరంలో ఇలా ప్రభుపాల్ వారు ఈ డెట్రాయిట్ తర్వాత అక్కడ నుంచి బోస్టన్కి వెళ్ళారు. ఇంకా అక్కడ బోస్టన్ నుంచి తర్వాత మళ్ళీ న్యూయార్క్ వెళ్ళారు. అక్కడ మళ్ళీ చాలా మంది భక్తులు ఏకత్రితమయ్యారు. అక్కడ న్యూయార్క్ డైలీ న్యూస్ అది అక్కడ పత్రికలో ప్రభుపాల్ వారు ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చారు అనే ఆర్టికల్ ని ప్రచురించింది. స్వామి హౌ దే లవ్ యూ, ఈ ఆర్టికల్, ఈ పేరుతో పేపర్లో, న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందంట. ఇలా ప్రభుపాల్ వారు ఎయిర్పోర్ట్కి రాగానే ఆ విజిట్ గురించి, న్యూయార్క్ విజిట్ గురించి. సో అక్కడ న్యూయార్క్ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రభుపాల్ వారి శిష్యులు భవానంద ప్రభు. ఆయన అలా ప్రభుపాల్ వారు వస్తున్నారు అనేసి మందిరాన్ని స్పెషల్ గా, అక్కడ బ్రూక్లిన్ సెంటర్ ఉంది, ఆ సెంటర్ లో చాలా బాగా అలంకరించారు, సెంటర్ ని డెకరేషన్ చేశారు. ముఖ్యంగా ప్రభుపాల్ వారి ఒక వ్యాసాసనాన్ని చాలా మంచి మంచి రంగురంగుల బట్టలతో బాగా డెకరేట్ చేశారనమాట. ప్రభుపాల్ వారు చూసి బాగా నచ్చింది. సో ఈ విధంగా అక్కడ కూడా 200 మంది భక్తులు ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు, అపేక్షిస్తున్నారు దీక్ష కోసం, ప్రభుపాల్ వారి నుంచి దీక్ష పొందడానికి. సో ఈ విధంగా బ్రూక్లిన్ మందిరంలో అందరూ వచ్చారు. సో ప్రభుపాల్ వారు 5 రోజులు అక్కడ దీక్ష చేశారు, దీక్ష ఇచ్చారు. ప్రతి రోజు 2 డజన్లకి పైగా భక్తులకి ప్రభుపాల్ వారు దీక్ష ఇవ్వడం, అలా 5 రోజుల పాటు దీక్షను ఇచ్చారు. సో ఈ విధంగా దీక్షలో ఒకరి తర్వాత ఒకరు, ఆ స్త్రీ పురుషులు ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చేది. వ్యాసాసనం పైన కూర్చున్నాడు ప్రభుపాల్ వారు, రంగురంగుల వ్యాసాసనం పైన. అక్కడికి వెళ్ళి ప్రభుపాల్ వారి చేతి నుంచి ఆ దీక్ష యొక్క మాలను, జపమాలను తీసుకునేది. ప్రభుపాల్ వారికి కొత్త ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చేవారు. ఈ విధంగా ప్రభుపాల్ వారి నుంచి ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలో వాళ్ళ ప్రభుపాల్ వారి దగ్గరికి రూమ్ లో వెళ్ళేవారు. ప్రభుపాల్ వారు వాళ్ళకి గాయత్రి మంత్రం చెప్పేవారు. ఓకే, సో అందులో మధుమంగళ అనే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన గురించి ఇక్కడ చెప్తున్నారు. నేను ప్రభుపాదుల వారి రూమ్కి వెళ్ళాను, వెళ్ళి అక్కడ ప్రభుపాల్ వారికి ప్రణామాలు చేశాను. సో ఆయన అన్నాడు ఇక్కడ రా అని చెప్పాడు. సో నేను వెళ్ళి ప్రభుపాల్ వారి దగ్గర కూర్చున్నాను. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు నాకు గాయత్రి మంత్రం నేర్పించారు. సో అలా ప్రభుపాల్ వారు చెబుతుంటే నేను ప్రభుపాల్ వారిని చూస్తూ ఉన్నాను. ఇంకా ప్రభుపాల్ వారు వెనకాల సూర్యుడు వెనకాలే ఉన్నాడు అనమాట, అంటే వెనకాల కనిపిస్తున్నాడు సూర్యుడు. సో ఆ హిమాలయ పర్వతాలు మధ్యలో సూర్యుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు నాకు. ఆయన ముందు, అంటే ప్రభుపాల్ వారి ముందు నేను ఒక చిన్న రాయిలాగా కనిపించాను అంతే. ఆయన హిమాలయం పర్వతం లాగా ఉంటాడు. అంటే ఆయన ఎంత పెద్ద, ఎంత గొప్ప, నేను ఆయన ముందు ఎంత చిన్నవాడిని అనే విషయాన్ని నాకు అర్థమైంది అని చెప్తారు. రిక్తానంద అనే ఇంకొక
భక్తుడు ఆయన చెప్తున్నారు. సో ప్రభుపాల్ వారు నా వైపు చూడగానే నాకు అసలు ఆయన చూసి ఆయన కళ్ళల్లో అసలు ఎంత అమృతం ఉంది అనే విషయాన్ని నేను అంచనా వేయలేకపోయాను. నాకు తెలుసు ఆయన ఎప్పుడు కృష్ణుడి పైనే ఆయన ధ్యానం అని. అలా ఆ ధ్యానం ద్వారా ఆ కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ ద్వారా వచ్చే ఆనందాన్ని ఆయన కళ్ళులో చూడగలుగుతాను. ఆయన నాతో అన్నాడు, ఏదో అన్నాడు ఆయన, ప్రభుపాల్ గారు నాతో ఏదో అన్నారు. నేను అన్నాను, అంటే నో సార్ అన్నాను. అలా సార్ అని పిలిచాను. ఆయన ఆనందంగానే అలా సార్ అన్నానని కూడా ప్రభుపాల్ గారు ఆనందంగానే వ్యక్తం చేశారు. తర్వాత ఆయన చాలా స్పష్టమైన సున్నితమైన వాణిలో ఆయన నాకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. తర్వాత ఆయన ఈ జంజాన్ని తీసుకొని నా పైన, నా భుజం పై నుంచి ఎలా వేయాలో ఆయన జంజాన్ని కూడా వేశాడు. ఈ విధంగా ఆయన నాకు బ్రాహ్మణ దీక్ష ఇచ్చి చెప్పారు, నువ్వు ఇప్పుడు నుంచి బ్రాహ్మణుడిగా అయిపోయావు అని. నువ్వు ఇప్పటి నుంచి బ్రాహ్మణుడిగా చెప్పాడు. నెక్స్ట్ దైవీ శక్తి. ఈ మాతాజీ కూడా ప్రభుపాల్ గారి దగ్గరికి వెళ్ళింది గాయత్రి దీక్ష తీసుకోవడానికి. ప్రభుపాల్ గారు గాయత్రి మంత్రాన్ని ఒక చిన్న పేపర్ మీద రాసి ఆమెకి ఇచ్చి అక్కడి నుంచి నేర్పిస్తున్నారు. అలా చెప్పేటప్పుడు ప్రభుపాల్ కళ్ళు మూసుకొని చెప్తున్నారండి. సో ప్రభుపాల్ గారు ఎలా చెప్తే గాయత్రి మంత్రాన్ని ఆమె వెనకాలే ఆ పేపర్లో చూసుకుంటూ ప్రభుపాల్ చెప్పింది వింటూ ఆమె తిరిగి చెప్తుందంట. అలా చెప్పేటప్పుడు ఆ 3వ లైన్కి ప్రభుపాల్ గారు 3వ లైన్ చెప్పేటప్పుడు ఆయన 3వ లైన్ చెప్పేది అది గురుదేవుడికి చెప్పాల్సింది వదిలేసి ప్రభుపాల్ గారు బై మిస్టేక్ 5వ లైన్ చెప్పేశారు డైరెక్ట్ గా. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, మరి ప్రభుపాల్ గారు పేపర్లో 3వ లైన్ స్కిప్ చేసి డైరెక్ట్ 5వ లైన్ చెప్తున్నారు గాయత్రి మంత్రంలో. మరి నేను అది అలా పేపర్లో ఉన్నట్టు చెప్పాలా, లేకపోతే ప్రభుపాల్ గారు బై మిస్టేక్ 5వ లైన్ చెప్తే అది చెప్పాలా, ఆమె కన్ఫ్యూజ్ అయింది అనమాట. తర్వాత ఫైనల్ గా ఆమె ఆ పేపర్లో ఉన్నది చెప్పేసింది. అప్పుడు ప్రభుపాల్ గారు వెంటనే అర్థమైంది, అరే నేను ఇది మిస్ చేశానని. మళ్ళీ తర్వాత చేంజ్ చేసి చెప్పేశారు ప్రభుపాల్ గారు. కాకపోతే ఆమె అనిపించింది ఆమెకి, అరే కానీ ప్రభుపాల్ గారు చెప్పిన మంత్రాన్ని యాజ్ ఇట్ ఇస్ గా చెప్పాల్సి ఉండేది, నాకు అది అంత ఆలోచించాల్సింది కాదు అని అనుకుంది ఆమె. కానీ ప్రభుపాల్ గారు మొత్తం సంపూర్ణంగా కృష్ణుడి ధ్యానంలో మగ్నమై ఉన్నాడు. సో అలా ఒక్కొక్కసారి ఆయన చెప్పిన మంత్రంలో ఏదైనా అలా మిస్టేక్ అయి ఉండొచ్చు. అయినా ఎందుకంటే కృష్ణంలో ధ్యానంలో సంపూర్ణంగా మునిగి ఉండి ఆయన ధ్యానంలో చెప్తున్నాడు కాబట్టి కొంచెం అట్లా ఏదైనా ప్రొనౌన్సియేషను ఉచ్చారణలో కొంచెం ఏమైనా ఉన్నా అది పెద్దగా అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అసలైన భక్తిలో ఇప్పుడు మనకి అసలైన విషయం ఏంటంటే ప్రభుపాల్ గారిని బాగా అనుసరించడం, అది ముఖ్యమైన విషయం. సో ఆమె చెప్తున్నాడు, ఆ విధంగా నాకు గాయత్రి మంత్రం అనేది ప్రభుపాల్ గారు ఇచ్చారు. తర్వాత నేను ప్రభుపాల్ గారిని అడిగాను, నేను మిమ్మల్ని ఏమైనా ప్రశ్న అడగొచ్చా అని అన్నారు. ఎస్ అడుగు అని. అప్పుడు నేను అడిగాను, శ్రీ ప్రభుపాద్ నేను మిమ్మల్ని సరిగ్గా మీకు సంపూర్ణమైన శ్రద్ధతో మీకు సేవ చేసుకోలేకపోయాను ఇప్పటివరకు, నేను మీకు ఎటువంటి సేవ చేయగలను అని అడిగింది. అలా దైవశక్తి మాతాజీ అడిగి ఆమె అనుకుంటుంది, ఏదైనా నాకు ప్రభుపాల్ గారు ఆయన పర్సనల్ స్పెషల్ సేవ ఏమైనా నాకు ఇస్తారేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు ప్రభుపాల్ గారు అన్నారు, చాంట్ హరే కృష్ణ మహామంత్రం జపించు అని అన్నారు. అంతే, ఇంకేమండి. మళ్ళీ అడిగింది, ఇంకా ఏమైనా వేరే ఏమైనా చెప్తారా ప్రభుపాల్ అంటే. అని అన్నారు, నీకు వివాహం అయిపోయిందా అని అడిగారు. ఆమె అన్నది, ప్రభుపాల్ నాకు వివాహం అయిపోయింది. అయితే నువ్వు నీ యొక్క భర్తకి సేవ చెయ్యి. అప్పుడు నేను అన్నాను, ప్రభుపాల్ కానీ నాకు నా భర్తకి సరిగ్గా పడదు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే పూజారి సేవ చెయ్యి, చాలా ఉన్నాయి సేవ చేసుకోవడానికి. సో అప్పటి వరకు నాకు నా ఈ సమస్య తొలగిపోయింది, నా సమస్యకి పరిష్కారం దొరికిపోయింది. మొదటి విషయం నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏం చేయాలంటే హరే కృష్ణ జపం చేయాలి. దాని తర్వాత అది కాకుండా ఎన్నో సేవలు ఉన్నాయి భగవంతుడు చేయడానికి. ఒకవేళ ఒకటి నేను చేయలేకపోతే, ఒకటి కాకపోతే ఇంకొకటి ఉంది. సో ఎన్నో ఉన్నాయి భక్తిలో చేయడానికి మనకు కార్యాలు.
కాబట్టి ఎప్పుడైతే అలా అన్నాడో నాలో ఉన్న టెన్షన్, యాంగ్జైటీ అంతా కూడా తొలగిపోయింది. సో నెక్స్ట్ న్యూయార్క్ లో అలా ప్రభుపాల్ వారు ప్రచారం అంటే ప్రవచనం ఇచ్చారు. శ్రీమద్ భాగవతం నుంచి ముఖ్యంగా కృష్ణుడికి శరణాగతం అవ్వాలి అనే విషయాన్ని చెబుతూ, ఇలా కృష్ణుడికి ఎలా శరణాగతం అవుతారు, ఈ ఇస్కాన్ అనే ఉద్యమంకి శరణాగతమై ఆ విధంగా మీరు కృష్ణుడికి శరణాగతం అవ్వగలరు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటున్నారు, అంటే చాలా మంది భాగవతం పైన ప్రవచనాలు ఇవ్వచ్చు, కానీ ప్రభుపాల్ వారి స్పెషాలిటీ అంటే ప్రవచనం ఇవ్వడమే కాదు, శరణాగతం అవ్వాలి అని చెప్పడమే కాదు, ఎలా శరణాగతం అవ్వగలరు కృష్ణుడికి, దానికోసమే ఈ యొక్క సొసైటీ, ఇస్కాన్ సొసైటీని, ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టాను. సో ఈ ఉద్యమంలో మీరు పాల్గొని ఇక్కడ ఇస్కాన్ లో మీరు శరణాగతం అయిపోతే తద్వారా మీరు కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతం అయిపోయి మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోగలరు. సో ఈ విధంగా ఎవరైనా కృష్ణుడికి భక్తి చేసుకోవాలి అనుకుంటే ప్రభుపాల్ వారు దానికోసం ఒక ప్రత్యక్షంగా ఎలా చేసుకోవాలో దానికోసం మొత్తం పద్ధతి చెప్పడమే కాదు, దానికి కావాల్సిన అంత వసతి కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారనమాట. సో ఎవరైనా ఇలా అడిగారు ప్రభుపాల్, అంటే సమ్మన్ ఆస్క్డ్ హౌ ఏ పర్సన్, ఒకరు అడిగారు చాలా పాపాత్ముడు అయితే ఆ వ్యక్తి ఆ పాపకర్మ నుంచి ఎలా ముక్తి పొందగలడు. ప్రభుపాల్ వారు అన్నారు, మాతోనొచ్చి ఇక్కడే మాతో పాటే ఉండిపోతే సరిపోతుంది, అంతే. ఏమైనా కష్టం ఉందా మీకు? ఇక్కడ చాలా మంది మా శిష్యులు ఉన్నారు, మాతో పాటే ఇక్కడ నివసిస్తున్నారు మందిరంలో. సో మీరు కూడా అలాగే మందిరంలో వచ్చి నివసించవచ్చు, మీ అన్ని కర్మల నుంచి మీరు ముక్తి పొందుతారు. సో చాలా సింపుల్. మేము ఇక్కడ మీకు మంచి ఆహారాన్ని ఇస్తాము, ఇక్కడ ఉండడానికి మంచి చోటు ఇస్తాము, మా దగ్గర మంచి ఫిలాసఫీ ఉంది, వినడానికి మంచి అంటే సిద్ధాంతం ఉంది, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకు మంచి భార్యను కూడా ఇస్తాము, ఇంకేం కావాలి మీకు? మా దగ్గర వచ్చేసేయండి, మాతో పాటే టెంపుల్లో మందిరంలోనే ఉండండి బస్. సో ఇలా ప్రభుపాల్ వారు ఈ విషయాన్ని పదే పదే తన యొక్క లెక్చర్స్ లో, ప్రవచనాల్లో చెప్తున్నారు అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా ఆధ్యాత్మిక ఆనందం పొందాలనుకుంటే, ఈ విధంగా ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సీకింగ్ స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్, అలా ఆధ్యాత్మిక ఆనందం సంతృప్తి పొందాలనుకుంటే అతను ఇలా ఇస్కాన్ మందిరానికి వచ్చి ఇస్కాన్ భక్తులతో కలిసి ఒకవేళ నివసిస్తే అప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక ఆనందము మరియు భౌతికంగా కూడా వాళ్ళకి ఏవైతే సదుపాయాలు అవసరాలు కావాలో అవి కూడా వాళ్ళకి లభించిపోతాయి అని ప్రభుపాల్ వారు. సో ఆ విధంగా ఆయన ఈ విషయాన్ని పదే పదే తన ప్రవచనాల్లో చెప్పారు. అందరిని ఇన్వైట్ చేస్తున్నారు, రండి మందిరంలో రండి, ఇక్కడే ఉండిపోండి, ఇక్కడే సేవ చేసుకోండి, ఇక్కడ మీకు అన్ని దొరుకుతాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన అవసరాలు దొరికిపోతాయి మీకు, అలాగే భక్తి కూడా చేసుకోవచ్చు, భగవద్ధామానికి కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు, అన్ని కర్మల నుంచి అన్ని పాపాల నుంచి ముక్తులైపోవచ్చు, మీరు ఇంకా ఏ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. అవునా? సో ప్రభుపాల్ ద్వారా అలా చెప్తున్నారు అన్నమాట. సో ఆయన చెప్తున్నాడు, ఇలా దీస్ కృష్ణ కాన్షియస్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ ఎవరైతే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మీరు చూస్తున్నారు, ఇలా మాకు ఇప్పుడు మొత్తం 60 సెంటర్లు ఉన్నాయి. సో ఈ 60 సెంటర్లు మంచి మంచి సెంటర్లు, మంచి మంచి ఇల్లులు, ఇవి అండ్ ఉండడానికి మంచి స్థలం. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు 60 సెంటర్లో, మా 60 సెంటర్లలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి ఆహారం తింటున్నారు, వాళ్ళ చేతన చాలా బెస్ట్, మంచి చేతన ఉంది వాళ్ళకి. కాబట్టి అన్ని కూడా మంచి విషయాలు, మంచి వాళ్ళకి జరుగుతుంది. సో అన్ని బెస్ట్ వాళ్ళకి దొరుకుతున్నాయి. ఆ విధంగా మీరు చూడొచ్చు, వాళ్ళ శరీరాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీకు ఆనందంగా బతకడానికి ఈ జీవితంలో ఇంకా ఏం కావాలి, ఇంతకన్నా ఏం కావాలి? వాళ్ళకి ఇక్కడ భార్య, పిల్లలు, ఆనందం, ఇల్లు అన్ని సంపూర్ణంగా ఇక్కడే ఉన్నాయి ఇస్కాన్ లో. కాబట్టి భౌతికంగా కూడా ఈ భౌతిక ఆనందం అనేది కృష్ణ భక్తుడికి అదేం పెద్ద విశేషం కాదు, దాని గురించి సపరేట్ గా కష్టపడాల్సిన అవసరం లేదు. భౌతిక ఆనందం అనేది కృష్ణ భక్తుడికి ఇలా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. కాబట్టి
ఆ కాళ్ళ దగ్గర పడండి, ప్లీజ్ టేక్ మీ అంటుందంట. భౌతికానందమే కోరుకుంటుందంట కృష్ణ భక్తుడిని. కాళ్ళ దగ్గర పడి నన్ను కూడా గ్రహించు అని. కాబట్టి దాని గురించి అడగాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు ప్రభుపాల్ గారు. మీరు జస్ట్ రండి, కృష్ణ భక్తి చేసుకోండి ఇక్కడ. కాబట్టి కృష్ణుడి మాత్రం మీరు అడగాలి. కృష్ణ, నీ యొక్క సేవలో నన్ను నియుక్తం చేసుకో, ఈ మాత్రం మీరు అడగండి అంతే. మిగతా అన్ని ఆయన చూసుకుంటాడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగతా వాటి గురించి మీరు అడగాల్సిన అవసరం లేదు. మీ అవసరాల గురించి మీరు అలా చేస్తే, ఇలా సేవలో చేసుకుంటూ వెళ్ళిపోతే, కృష్ణుడు మందిరానికి వచ్చి ఇలా కృష్ణుడి సేవ చేసుకుంటే ఉండి ఇక్కడ ఆటోమేటిక్ గా మీరే ఆనందాన్ని పొందుతారు, సంతృప్తిని పొందుతారు. మీరు భౌతిక ఆనందం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. సో నందకిషోర్ ప్రభు అడుగుతున్నాడు ఒక క్వశ్చన్ తర్వాత. ప్రభుపాద్, మనం బయటికి వెళ్తాం కదా ప్రచారం చేయడానికి, అక్కడ కొంచెం ప్రసాదం పంచుతాం. ఒక ప్రసాదం పేరు, వాళ్ళు ఒక లడ్డు పేరు తయారు చేశారు, ఒక స్వీట్ పేరు తయారు చేశారు. దాని పేరు సింప్లీ వండర్ఫుల్. అలా ఒక స్వీట్ తయారు చేశారు. దాని గురించి చాలా ముందు చర్చించుకున్నాం మనము. సో ఈ సింప్లీ వండర్ఫుల్ ప్రసాదాన్ని నేను పంచాను అనుకోండి ఒకరికి బయట వెళ్ళినప్పుడు, సంకీర్తనలో, ప్రచారంలో, అప్పుడు ఆ వ్యక్తికి అలా ఆ ప్రసాదం ఎవరికైతే లభించిందో ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అని అడిగారు ప్రభుపాల్ గారు. అప్పుడు ప్రభుపాల్ గారు అన్నారు, దెన్ ఇట్ ఈస్ వండర్ఫుల్, సింప్లీ వండర్ఫుల్. అంటే మీరు అలా బయటికి వెళ్ళి ఆ సింప్లీ వండర్ఫుల్ అనే ప్రసాదాన్ని ఇంకోరికి ఇస్తే అదే అద్భుతం, చాలా అద్భుతం, మంచి అద్భుతం. అందరు నవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ప్రభుపాల్ గారు అన్నారు, ఆయన జీవితంలో ఆ వ్యక్తి ఎవరికైతే సింప్లీ వండర్ఫుల్ స్వీట్ దొరికిందో ప్రసాదం, ఆ జీవితంలో అంత రుచికరమైన స్వీట్ నేను ఎప్పుడు తినుండడు, మిఠాయిని. నువ్వు అటువంటి అద్భుతమైన ఒక ప్రసాదాన్ని, మిఠాయిని ఆయనకి ఇచ్చావు, స్వీట్ ఆయనకి ఇచ్చావు. అలా అతను తింటున్నాడు ఆ స్వీట్ ని. సో అలా తిని ఒకరోజు తిన్న తర్వాత మన మందిరానికి వస్తాడు. ఆ మందిరానికి వచ్చి అద్భుతంగా మారిపోతాడు. అందుకే ఇది అద్భుతం అన్నాను. అలా నువ్వు ఒకరికి ప్రసాదం, సింప్లీ వండర్ఫుల్ ప్రసాదం ఇవ్వడమే వండర్ఫుల్ అని అన్నాను. సో అందుకే ఇలా సింప్లీ వండర్ఫుల్ ఇంకా వితరణ చేసుకుంటూ వెళ్ళిపో ప్రభుపాల్ గారు అంటున్నారు. ఇలా అందుకనే మీ యొక్క ఈ సింప్లీ వండర్ఫుల్ అనే ఈ స్వీట్ ప్రసాదం కూడా సింప్లీ వండర్ఫుల్, అద్భుతం. అలాగే మీరు పంచే ఈ యొక్క సిద్ధాంతం అద్భుతం. అలాగే నువ్వు పంచే ఈ ప్రసాదం అద్భుతం. నువ్వు కూడా అద్భుతం. ఆ విధంగా కృష్ణుడు కూడా అద్భుతం. ఈ విధంగా మొత్తం మన పద్ధతి అద్భుతం. సో అలా కృష్ణుడు అద్భుతంగా ఇలా కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతంగా కార్యాలు చేస్తాడు, ఎవరు కాదనగలరు అని ఈ విధంగా ప్రభుపాల్ గారు ఆయనకు జవాబిస్తారు అన్నమాట. సో నెక్స్ట్ కీర్తానంద మహారాజ్. అప్పుడు ఆయన వెంటనే అంటారు, ఇలా ప్రభుపాద్ అందరూ అద్భుతం, మీరు అద్భుతం, మీ ప్రసాదం అద్భుతం, మీ కృష్ణుడు అద్భుతం, అంతా అద్భుతం. అంటే ప్రభుపాద్ అన్నారు, ప్రభుపాద్ మీరు కూడా అద్భుతం అనేసి కీర్తానంద మహారాజ్ అంటారు. సో ఈ విధంగా ప్రభుపాద్ గారు అక్కడ న్యూయార్క్ లో కొన్ని రోజులు ఉంటారు. దాని తర్వాత అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత లండన్ బయలుదేరడానికి సిద్ధమవుతారనమాట. అప్పుడు వెంటనే ప్రభుపాద్ గారు సెక్రటరీ వచ్చి ప్రభుపాద్ గారు చెప్తారు, ప్రభుపాద్ ఇక్కడ ఇంకా అమెరికాలో చాలా సెంటర్లు ఉన్నాయి, ఇస్కాన్ సెంటర్లు. వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళ సెంటర్లకి రావాలని కోరుకుంటున్నారు, అక్కడ కూడా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నారు. అలా ప్రభుపాదులు విని ఇప్పుడు లండన్కి వెళ్ళే ప్లాన్ ఉంది ఆల్రెడీ, నెక్స్ట్ బుకింగ్ చేసుకుని అంతా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత. మరి ప్రభుపాల్ వారు అప్పుడు ఏం చెప్పాడు, క్యాజువల్ గా అనేసాడు, సరే ఒకవేళ ఏ సెంటర్ అయినా సరే ఒక మంచి లెక్చర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి నాకు రావడానికి పోవడానికి ఖర్చులన్నీ వాళ్ళు భరించి, అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, దాంతో పాటు ఒక $1000 కనుక దాని పైన $1000 డొనేషన్ ఇస్తే, కలెక్ట్ చేయగలిగితే నేను అప్పుడు ఈ లండన్కి పోయే కన్నా ముందు ఆ సెంటర్కి వెళ్తానండి. సో అప్పుడు ఇది వినగానే ఇంకా గెయిన్స్ విల్లే, ఫ్లోరిడా అనే ప్రదేశంలో ఉన్న భక్తులందరూ కూడా, అరే ప్రభుపాల్ గారు ఇలాంటి ఛాలెంజ్ ఇచ్చారు, సరే దాన్ని స్వీకరించారు. ఆ ఛాలెంజ్ ని స్వీకరించి ఇలాంటి షరతు పెట్టారు ప్రభుపాల్ గారు, ఇలాంటి షరతు మేము ఎలాగైనా మీట్ చేయడానికి ట్రై చేస్తామనేసి అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ హృదయానంద ప్రభు ఆయన వెంటనే ఒక భక్తుడిని, ఆయనకి ఇంకా దీక్ష కూడా కలగలేదు, ఒక భక్తుడు చెప్పాడు అనమాట, వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఆ
ఆ యొక్క విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రభుపాల్ వారి కోసం ఒక $1000 డొనేషన్ ఇచ్చే స్పాన్సర్ ఎవరైనా వెతుకు, వెళ్ళి మాట్లాడు అని చూస్తారనమాట. అలా ప్రభుపాల్ వారి ఇక్కడికి వచ్చి లెక్చర్ ఇవ్వడానికి అక్కడ ఎవరైనా స్పాన్సర్ ఉన్నారేమో వెతుకోండి. సో డేవిడ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి అందరిని వెతుకుతాడు, ఎవరైనా ఇలా ప్రభుపాల్ వారి కోసం డోనర్ దొరుకుతాడా అని. సో ఫైనల్ గా ఒకరు దొరికిపోతారు. ఇంకా ప్రభుపాల్ వారికి చెప్పగానే ఇలా అన్ని అరేంజ్ అయిపోయింది చెప్పినట్టుగా అనగానే ప్రభుపాల్ వారు కూడా అక్కడ వెళ్ళడానికి అంగీకరించేస్తారు. అప్పుడు ప్రభుపాల్ వారికి అలా చెప్తారు. ప్రభుపాల్ వారు అంటారు, మరి ప్రభుపాల్ వారు చెప్తారు, కానీ ఆ ప్రదేశానికి గెయిన్స్విల్ ఫ్లోరిడాకి వెళ్ళడానికి డైరెక్ట్ గా ఫ్లైట్ లేదనమాట. అక్కడ నుంచి ముందు అట్లాంటాకి వెళ్ళి అక్కడ 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ జాక్సన్ విల్లీ అనే ఇంకో చోటికి వెళ్ళి అక్కడ నుంచి 1.5 గంటల కార్లో వెళ్తే అప్పుడు మనం గెయిన్స్విల్ ఫ్లోరిడా అనే ప్రదేశాన్ని మన సెంటర్ కి వెళ్ళగలుగుతామంటే ప్రభుపాల్ వారు అయినా కానీ సరే నేను వెళ్తాను అని అంగీకరించాడు. సో అట్లాంటా వెళ్తారు ప్రభుపాల్ వారు. సో అంటే వెళ్ళేది మన ఫ్లోరిడాకి ఫైనల్ గా, కానీ దారిలో అట్లాంటాలో 2 గంటలు బ్రేక్ ఉంది కదా, అక్కడ 2 గంటలు బ్రేక్ జర్నీ చేసి అక్కడ వెయిట్ చేసి 2 గంటలు ఫ్లైట్ మళ్ళీ ఇంకో ఫ్లైట్ మళ్ళీ ఎక్కి అక్కడ నుంచి ఫ్లోరిడా కోసం బయలుదేరుతారు. సో ఫస్ట్ అట్లాంటా చేరుకుంటారు. ఇది జూలై 29వ తారీఖు 1971. సో ఇది ఒకటి విజిట్ ఒకటి చూసి మనము ఈరోజు ముగిద్దామంట. సో అక్కడ రీసెంట్ గా అట్లాంటాలో కూడా ఒక మందిరం ఓపెన్ చేశారనమాట. 10 మంది భక్తులు కలిసి అక్కడ అట్లాంటా మందిరం ఓపెన్ చేసి, ఇస్కాన్ మందిరము అక్కడ ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇలా 2 గంటలు అక్కడ బ్రేక్ తీసుకోవడానికి వస్తున్నారు అనేసి వెంటనే ప్రభుపాల్ వారి కోసం అని అక్కడ వాళ్ళందరూ వచ్చి ఒక మంచి ఫీస్ట్, పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేసి అక్కడ ఉన్న ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న విఐపి లాంగ్ ఉంటుంది కదా, ఈస్టర్న్ ఎయిర్లైన్స్ వల్ల విఐపి రిసెప్షన్ ఏరియా లాంగ్ ఉండేది కూర్చునేది, అక్కడ పూలు పళ్ళు రకరకాల పూలు మాలలు అంతా బాగా అరేంజ్మెంట్ చేసేసి అన్ని తీసుకుని వచ్చేసారంట అక్కడికి. సో అందులో ఒక భక్తుడు, అక్కడ వచ్చిన వాళ్ళు ఒక భక్తుడి పేరు బిల్ ఓగ్లే. సో ఆయన అంటున్నాడు అనమాట, అలా ప్రభుపాల్ వారు చూడ్డానికి పెద్ద ఆకారమేం లేదు, చిన్న ఆకారమే, అయినా కానీ ఆయన వచ్చినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడ అట్లాంటా ఎయిర్పోర్ట్ లో ఆయన అడుగు పెట్టినప్పుడు అందరు ఆయన వైపే చూస్తున్నారు. ఆయన అలా నడుస్తున్నప్పుడు తల పైకెత్తుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రతి అడుగు వేస్తుంటే అందరూ ఆ ఎయిర్పోర్ట్ లో ఎంతో బిజీ, చాలా మంది ఉన్నా కానీ అందరూ తిరిగి ప్రభుపాల్ వైపే చూస్తున్నారు ఆశ్చర్యంతో. ఎయిర్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా, ఎందుకంటే వీళ్ళు చేసిన ఆర్భాటం అంటే అరేంజ్మెంట్స్ చూసి అక్కడ వాళ్ళందరూ దృష్టి ఎవరు కోసం అందరూ అలా చూస్తున్నారు అనమాట. అలా ప్రభుపాల్ వారు రాగానే, అందుకని అక్కడ ఎయిర్పోర్ట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ప్రభుపాల్ వారు నడుస్తుంటే దారి క్లియర్ చేస్తున్నారు అనమాట. చాలా బిజీ ప్లేస్, అంటే ప్రభుపాల్ వారు దారి క్లియర్ చేసి ప్రభుపాల్ వారి కోసం ఇది క్లియర్ చేస్తున్నారు దారి. సో అలాంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని నేను చూశాను. ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభుపాల్ వారు మాత్రం అంత జనాలు ఆ విధంగా ఆయన ట్రీట్ చేస్తున్నాయని ప్రభుపాల్ వారితో మాత్రం అందరి తన శిష్యులతో ఎంత నమ్రతగా వ్యవహరించారు. సో ప్రభుపాల్ వారు ఫైనల్ గా అక్కడ విఐపి లాంజ్ లోకి వచ్చారు. విఐపి లాంజ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ చూసారు తన శిష్యులు ఉన్నారు, ముఖ్యంగా అక్కడ కొంతమంది శిష్యులు, ఆయన శిష్యులు ఉన్నారు కొంతమంది, ప్లస్ ఒక 20 మంది భారతీయులు గెస్ట్ గా వచ్చారనమాట అక్కడికి. సో అంతేకాకుండా అక్కడికి వ్యాసాసన కూడా తీసుకొచ్చేసారు, ఒకటి పోర్టబుల్ వ్యాసాసన తీసుకొచ్చి ఒక మార్బుల్ టేబుల్ పైన పెట్టారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, అదేంటి మార్బుల్ టేబుల్ పైన వ్యాసాసన, అక్కడ కూర్చోడానికి కొంచెం ఆయన సంకోచించారు, ఏదేదో అంత కరెక్ట్ గా ఉన్నట్టు లేదు, అంటే గట్టిగా ఉందో లేదో అని. అప్పుడు డివోటీస్ అన్నారు, లేదు ప్రభుపాల్ మీరేం కాదు, ఎక్కి కూర్చోవచ్చు, ఏం కాదు, చాలా గట్టిది వ్యాసాసనం అని. సరే అనేసి ప్రభుపాల్ వారు కూర్చొని కీర్తన చేయడం మొదలు పెట్టారు. కొద్దిసేపు కీర్తన చేసిన తర్వాత ప్రభుపాల్ వారు ఒక 15 నిమిషాలు పాటు ఒక లెక్చర్ కూడా ఇచ్చారు. చెప్పాడనమాట, ఈ కీర్తన హరే కృష్ణ కీర్తన మనం చేసేది జపము, ఇదంతా కూడా ఒక సెంటిమెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ విజ్ఞానం పైన ఆధారపడింది, వైదిక శాస్త్రాల్లో వచ్చిన ఎంతో అపూర్వమైన విజ్ఞానం పైన ఆధారపడింది. ఇవంతా దీనికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా మా పుస్తకాల్లో ఉన్నాయి. సో మీరు ఆ పుస్తకాలని మా యొక్క బుక్ స్టోర్ నుంచి మీరు కొనుక్కోవచ్చు. మన బుక్ స్టోర్ ఎక్కడుంది అని అడుగుతారు, ఎవరు ఏం మాట్లాడరు. అంటే భక్తులందరూ ఏంటంటే ప్రభుపాల్ వారు వస్తున్నారని అన్ని ఫలాలు, పూల మాలలు, ఇంకా అక్కడ వ్యాసాసనంతో సహా ఇంకా రకరకాల
గెస్ట్లని అందరినీ తీసుకొచ్చేసారు. అక్కడ ఎంతో మందికి ఇన్వైట్ చేసి అంటే పెద్ద ప్రోగ్రామ్ చేశారు. కానీ ప్రభుపాల్ వారి పుస్తకాలు తీసుకురావడం మర్చిపోయారనమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఈ అడిగిన ప్రశ్నకి ఎవరు జవాబు ఇవ్వట్లేదు. ఫైనల్ గా ఒక సీనియర్ డివోటీ అక్కడ చెప్పాడనమాట, జన్మేజయ ప్రభుపాద్ మామూలుగా మాకు ఒక బుక్ స్టోర్ ఉంటుంది అలా అన్నారు. సో ప్రభుపాద్ ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయారు అందరూ. తర్వాత సో ప్రభుపాద్ అన్నాడు, ఇంకా తర్వాత అన్నారు ఆడియన్స్ చూస్తూ, సరే ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. సో తర్వాత ప్రభుపాద్ వారు అక్కడ ఉన్న భారతీయ గెస్ట్స్ వచ్చారు కదా, కొంతమంది భారతీయులు, వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి వివరాలు అడిగారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సంగతి అని. చాలా మంది ఏంటంటే యవ్వన వయసులో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ తో సహా వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కూడా ప్రభుపాద్ వారు వాళ్ళ ఒక గ్రాండ్ ఫాదర్, ఒక తాతయ్యని చూసినట్టు చూస్తున్నారు అనమాట. స్వామీజీ అని చాలా ఎంతో గౌరవంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందులో ఒకతను ఒక 35 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను ఇప్పుడు అక్కడ బయాలజీలో పిహెచ్డి చేస్తున్నాడు అనమాట. అలా చెప్పగానే ప్రభుపాల్ వారు అన్నారు, ఓ బయాలజీ, పాపం కప్పలు అని. అందరూ అక్కడ అంటే ఈ బయాలజిస్ట్ ఎవరైతే అన్నాడో ఆయన తప్ప అందరు నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ బయాలజిస్ట్ అన్నాడు, లేదు ప్రభుపాద్, ఎందుకు పాపం పాపాలు అంటున్నారు మీరు అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అటు నువ్వు కప్పల్ని చంపేస్తావు కదా వాళ్ళని. అప్పుడు ఆయన అన్నాడు, అది జ్ఞానంలో అభివృద్ధి చెందడానికి అది అవసరం అని. అప్పుడు ఆయన అంటే ప్రభుపాల్ వారు అన్నారు, అంటే అలా జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడం కోసం నువ్వు ఇలా అంటున్నావు కదా. సరే ప్రభుపాల్ వారు అన్నారు, ఓకే, మరి జ్ఞానాన్ని అభివృద్ధి చెందడానికి అలాగే నిన్ను కూడా మరి ఉపయోగించుకోవచ్చా నీ శరీరాన్ని కూడా అలా అంటే అందరూ నవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు అతను మాత్రం చేసుకోవచ్చు, అలాగే నన్ను కూడా అలా ఎక్స్పెరిమెంట్ అంటే కప్పల్ని కోస్తారు కదా ఎక్స్పెరిమెంట్లో, అలా నిన్ను కూడా ఉపయోగించుకోవచ్చా అంటే నన్ను కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఆవిడ ఎంత అలా అన్నా కానీ అందరికి నవ్వు వస్తుంది. ఎందుకంటే అలా అది టూ మచ్గా అనమాట అలా చెప్పడం కూడా. సో ప్రభుపాల్ వారు సరే అని ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అని. అప్పుడు అతను అన్నాడు 50 మిలియన్ అన్నాడు, 50 మిలియన్లు అన్నాడు. సో అప్పుడు ప్రభుపాల్ వారు ఓహో అవునా, నువ్వు అన్ని చూసావా అన్నాడు. అని అన్నాడు, లేదు. అసలు ఎన్ని చూసావు అంటే ఒక 5,000 చూస్తుంటాను. 50 మిలియన్లు అంటే చాలా. సో 50 మిలియన్లో 5,000 చూసాను. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అన్నారు, దీని 50 మిలియన్లు అంటున్నావు, నువ్వు చూసింది మాత్రం 5,000 అంటున్నావు, నువ్వు తప్పు చెప్తున్నావు అని ప్రభుపాల్ వారు అన్నారు. మొత్తం 8.4 మిలియన్ స్పీషీస్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 8.4, 50 కాదు. ఈ జ్ఞానం మాకు వైదిక శాస్త్రాల్లో ఉంది అని ప్రభుపాల్ వారు అనేది చెప్తారు. సో నెక్స్ట్ మళ్ళీ బిల్ ఓగ్లీ అక్కడ ఉన్నారు ఒక భక్తుడు, ఆయన షేర్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా ప్రభుపాల్ వారు అక్కడ ప్రసాదం తీసుకున్నారు. అలా ప్రసాదం తీసుకుంటున్నారు ప్రభుపాల్ గారు. మేము అక్కడ ఆయన కోసం అనేసి ఒక నాటకం చేశాం. ఆ నాటకం పేరు వచ్చేసి ఏంటంటే ద బ్రాహ్మణ అండ్ ద కాబ్లర్. బ్రాహ్మణ అండ్ కాబ్లర్ లో బ్రాహ్మణ కాబ్లర్ అంటే ఏంటంటే బ్రాహ్మణుడు, ఇంకా కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు అనమాట. సో ఆ యొక్క డ్రామాలో, ఆ యొక్క నాటకంలో నేను విష్ణువు యొక్క పాత్రను నేను వేశాను, విష్ణు పాత్రను వేశాను నేను. సో కాకపోతే చాలా అంటే అంత టెర్రిబుల్ అంటే భయంకరంగా ఉండేది నాకు అనిపించింది. అంటే కొంచెం నాకు, ఎందుకంటే ప్రభుపాల్ వారి ముందు నేను విష్ణువు లాగా అలా శయనించి కూర్చున్నాను. నా భార్య లక్ష్మి ఒక వేషం వేసింది. అలా నేను పడుకొని ఉన్నాను ప్రభుపాల్ వారి ముందు, అంటే నాటకంలో విష్ణువు లాగా. నా భార్య ఏమన్నా నా కాలు నొక్కుతుంది అనమాట, నా కాలు మసాజ్ చేస్తుంది. సో ప్రభుపాల్ వారు ఏమో నన్ను చూస్తున్నారు ఇలా. నేను అనుకున్నాను, సో ఇంకా ప్రభుపాల్ గారు అనుకుంటున్నట్టున్నారు, ఎవడి మూర్ఖుడు ఇలా విష్ణువులాగా అవతారం వేసి విష్ణువులాగా నటిస్తున్నాడు అని నాకు అనిపించింది. అలా ఇది అంత ఇలా ప్రభుపాల్ ఇలా కూర్చొని నా ఒక, అంటే నాటకంలోనే విష్ణు పాత్రలో ఉన్నాడు, ఇంకా నా ఒక భార్యతో నా కాళ్ళు నొక్కించుకుంటున్నాను. సో ఈ విధంగా చూసి నాకు కొంచెం అనీజీగా ఫీల్ అయింది అనమాట. నాకు చాలా సిగ్గుగా అనిపించింది ఇలా ప్రభుపాల్ ముందు ఈ రోల్లో నాటకం చేయడం అని చెప్తాను ఆయన. సో ఈ విధంగా
నారదుని పాత్రను జయసేన అనే ఒక భక్తుడు చేశాడనమాట. అతను ఒక నాటకంలో ఒక 100 సార్లు అన్న ప్రణామాలు చేశాడంట, దండవత్ ప్రణామాలు. ఎందుకంటే అక్కడ ప్రభుపాల్ వారు ఉన్నారు, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. సో మాటి మాటికి ఆయన ప్రణామాలు చేస్తున్నాడంట. అలా చేస్తూ ఇంకా ముఖ్యంగా నారదముని అయి ఉండే, ఆయన నారదముని యొక్క రోల్లో ఆయన చేస్తున్నాడు కదా, అక్కడ చెప్పులు కుట్టే అతనికి కూడా ఆయన ప్రణామాలు చేస్తున్నాడు. అంటే ఆ నాటకంలో చెప్పులు కుట్టే అతనికి. అది చూసి కొంతమంది భారతీయులు అక్కడ కూర్చున్నారు కదా గెస్ట్, వాళ్ళకు తెలుసు నారదముని ఎవరు ఏంటి అనేది. వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రశ్న వచ్చిందనమాట. అదేంటి ప్రభుపాల్ వారు అన్నారంట వాళ్ళు ఇలా, అదేంటి నారదుముని చాలా గొప్ప ముని, అటువంటి వారు ఒక చెప్పులు కుట్టేవాడికి ప్రణామం చేయడం ఏంటి, ఇది లో క్లాస్, చెప్పులు కుట్టేవాడంటే లో క్లాస్ పర్సన్, ఆయనకి ఎలా ప్రణామం చేస్తాడు అని వాళ్ళకు ఒక సందేహం వస్తే ప్రభుపాల్ వారు అంటారు, ఆ విషయానికి ప్రభుపాల్ వారు అక్కడే వాళ్ళు అనగానే అక్కడే ఆపేసి ప్రభుపాల్ వారు మాట్లాడతారు. ఏమనంటే, చూడండి, ఇలా ఒక నారదుముని ఇలా ఒక చెప్పులు కుట్టేవాడికి ప్రణామాలు చేస్తున్నాడు, అది సరైందే. ఎందుకు అంటే చెప్పులు కుట్టేవాడైనా అతను వైష్ణవుడు కాబట్టి ఇలా ఏ వైష్ణవుడైనా ఆయన ఇంకొక వైష్ణవుడికి ప్రణామాలు చేస్తాడు, అలా ప్రణామాలు స్వీకరించవచ్చు. ఎందుకంటే వైష్ణవుడు బ్రాహ్మణుడి కన్నా కూడా శ్రేష్టమైన వాడు అని ప్రభుపాల్ వారు అక్కడ తెలియజేస్తారు వాళ్ళకి. అలా చెప్పి మళ్ళీ డ్రామా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ విధంగా మధ్యలో మధ్యలో ప్రభుపాల్ వారు కూడా ఆయన యొక్క తాత్పర్యం చెప్పడంతో అది ఇంకా అద్భుతంగా మారిందనమాట ఆ యొక్క డ్రామా. సో తర్వాత ఇంకా అది అక్కడ ఉండి 2 గంటలే కదా లే ఓవర్, అంటే 2 గంటల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోవాలి జాక్సన్ విల్లీకి. సో అలా ప్రభుపాల్ వారు మరి ఫ్లైట్ ఎక్కడానికి అనేసి బయలుదేరుతున్నారు. అప్పుడు ఒక లేడీ, అంటే ఆమె కూడా ఒక అక్కడ శిష్యుల్లో భక్తుల్లో ఒక భక్తుల యొక్క తల్లి, ఆమె వీల్ చైర్ మీద ఉందన్నమాట. ఆమె కొంచెం వీల్ చైర్ మీద ఉంది. సో ఆమె ఇలా ప్రభుపాల్ వెళ్తుంటే వెంటనే ప్రభుపాల్ కాళ్ళ మీద పడిపోయిందంట సడన్ గా వీల్ చైర్ నుంచి. అలా కళ్ళలో నీళ్లతో ఏడుస్తూ నేను చనిపోతున్నాను, నాకు క్యాన్సర్ ఉంది అని ప్రభుపాల్ వారికి చెప్తూ నన్ను రక్షించండి రక్షించండి అని ప్రభుపాల్ వారు అంటారు. అప్పుడు ప్రభుపాల్ వారు చెయ్యి ఆమె పైన తలపైన పెట్టి దట్స్ ఆల్ రైట్ అని ఆమె కొంచెం ఓదార్చాడు అనమాట. సరే సరే. సో ఆ విధంగా ప్రభుపాల్ వారి తర్వాత అక్కడి నుంచి ప్లేన్ వైపు నడిచి వెళ్తున్నారు. ఆ భక్తులందరూ కూడా అలా పూలమాలలు రెడ్ కలర్ రోజెస్ తో నడుచుకుంటూ ప్రభుపాల్ వారు అలా రాజులాగా వెళ్తున్నట్టు అనిపించిందంట. ఇంకా ఆయన నుంచి ఒక బంగారు కాంతి బయటకు వస్తున్నట్టు అనిపించిందంట. ఆయన ఎంతో నమ్రత భావనతో ప్రభుపాల్ వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇలా ప్రభుపాల్ వారు ఒక రావడంతో అక్కడ అందరి భక్తులు ఎంతో ఒక ఆధ్యాత్మిక శక్తి వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఉత్సాహంతో ప్రభుపాల్ వారి యొక్క ఆదేశాలు శిక్షణలు మేము ఇంకా పాటిస్తామనే ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడి నుంచి ఇంకా జాక్సన్ విల్లీకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఫైనల్ గా ఆయన యొక్క సిల్క్ ధోతి కుర్తా అలా గాలికి ఎగురుతూ ఉంటుంది, కదులుతుంది. అలా ప్రభుపాల్ వారు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చేయి ఊపుకుంటూ బాగా చెప్పుకుంటూ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయారంట. సో నెక్స్ట్ గెయిన్స్ విల్లీకి వెళ్ళి అక్కడ ఎలా ఏం ప్రచారం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఆదివారం నెక్స్ట్ సండే చూద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికతో వినందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదికి జై. శిల ప్రభుపాద లీలామృతం.